క్యాన్సర్ వచ్చింది అంటే చాలా మందిలో ఇంకొక భయం ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని. లాక్స్ ఆఫ్ అమౌంట్ అయిపోతూ ఉంటుంది అని. ఈజ్ ఇట్ ట్రూ? నిజంగా అన్ని ట్రీట్మెంట్స్‌కి అలాగే ఉంటుందంటారా? ఇప్పుడు పేషెంట్కి ఏం అవసరం, ఎన్ని ట్రీట్మెంట్స్ అవసరం అండ్ ఎట్లాంటి రకమైన డ్రగ్స్ అవసరం, దాన్ని బట్టి ఖర్చులు ఉంటాయి. ఓకే, ఎస్, ఎందుకంటే ఏ ఒక్క మొడాలిటీతో క్యాన్సర్ అయిపోతుంది ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఓన్లీ సర్జరీ అనుకోండి, ఓకే సర్జరీకి మీరు సో అండ్ సో ల్యాక్స్ పెట్టారు, అయిపోయింది ట్రీట్మెంట్ అనుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్లో ఒక్క ట్రీట్మెంటే సరిపోదు, 2 or 3 చేయాలి, కొందరికి 4 or 5 కూడా చేయాల్సి వస్తాయి. ఓకే, సో దాన్ని బట్టి కొంచెం కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటాయి డిఫరెంట్ మొడాలిటీస్ వల్ల. అండ్ మనం అడ్వాన్స్డ్ రీసెర్చ్ వల్ల కొన్ని మాలిక్యూల్స్ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి మంచి మాలిక్యూల్స్ కూడా వస్తున్నాయి, అవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ కాస్ట్ ఇంటెన్సివ్ థింగ్ అండి ఇది. ఓకే, బట్ అలా అని అంటే ట్రీట్మెంట్ మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలి. కొందరికి జస్ట్ అర్లీ స్టేజెస్ అనుకోండి, 1-2 ట్రీట్మెంట్ మొడాలిటీస్లో అయిపోతుంది. ఓకే, సో పేషెంట్కి ఏదైతే అవసరమో దాన్ని బట్టి